హాయ్ హలో, నేను మీ మురళీరాపల్లి. వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఇందుట్లో మీకు అత్యంత ఇంపార్టెంట్ విషయం ఒక చెప్పాలని వచ్చా. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏదైతే బీహార్లో యాత్ర చేస్తున్నారో దానికి విశేష స్పందన రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు వాళ్ళ సహోదరిని కూడా ఈ యాత్రలో భాగం చేస్తూ అందరూ కలిసి బీజేపీ పైన మూకుమ్మడి దాడి చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఘటన ఇంకోటి చోటు చేసుకుంది. అదేంటంటే ఎప్పటి నుంచో బీజేపీకి భయంకరమైన వ్యతిరేకిగా మారినటువంటి వ్యక్తి స్టాలిన్. ఎంకే స్టాలిన్ గారు కూడా రాహుల్ గాంధీ గారితో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్లో స్టాలిన్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఎప్పుడైతే త్రిభాషా విధానం అంటూ త్రిభాషా విధానాన్ని సౌత్ మీద రుద్దాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ చూశారో వెంటనే త్రిభాషా విధానం లేదు, ఏం లేదు, పిల్లలకు ఉండాల్సిన సిలబస్ మొత్తం స్టేట్ సిలబస్, ఆ సిలబస్ టెక్నాలజీ, ఏఐ, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఫ్యూచర్ సంబంధించి ఉండాలి. కానీ మతతత్వవాదం కానీ ఇలా భాషాతత్వవాదం కానీ ఏది కూడా పాఠ్యపుస్తకాల్లో ఉండే ప్రసక్తే లేదంటూ మొత్తం సిలబస్ని మార్చేసిన వ్యక్తి స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదురుదాడి చేస్తున్నాడు మోడీ పైన స్టాలిన్. ఈ విధంగా చూసుకుంటూ పోతే స్టాలిన్ ఒకటి కాదు, రెండు కాదు, వక్ఫ్ బోర్డ్ బిల్లుని వ్యతిరేకించాడు, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాడు. అదేవిధంగా డీలిమిటేషన్ అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ఆధారంగా మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలి అన్న దానిపైన కూడా స్టాలిన్ గారు గట్టిగా పోరాడి ఎలా ఇస్తారు, మా సౌత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు, ఇలా అనేక రకాలైన స్లోగన్స్ తీసుకొని ఈ కుటుంబ నియంత్రణని పాటించి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే విచ్చలవిడిగా పుంకాలుగా జనాల కన్నా నార్త్ మాత్రం మా పైన అజమాయిష్ చేస్తుందా, జనాల ఆధారంగా కనుక మీరు పదవులు ఇచ్చేటట్లయితే ఊరుకునేది లేదంటూ గట్టిగా మాట్లాడి దాన్ని సౌత్ మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సభ ఏర్పాటు చేసి మోడీకి గట్టిగా స్ట్రోక్ ఇచ్చిన వ్యక్తిలో స్టాలిన్ గారు ఒకరన్నమాట. ఈ స్టాలిన్ గారు ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిశారు. బీహార్లో స్టాలిన్ గారు, రాహుల్ గాంధీ, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆయన కూడా ముగ్గురు కలిసి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. స్టాలిన్ గారు కలవడం వెనక అసలు రాజకీయమైనటువంటి ఎత్తుగడ ఏముందనేది ఎవరికి తెలియనప్పటికీ బీజేపీకి మాత్రం గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలని అందరూ ఫిక్స్ అయ్యారు. దానికి సంబంధించి మోడీని గద్దె దించడంలో ప్రతి ఒక్కరు తమ పాత్రను తమరు పోషించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇలా యాత్ర బీహార్ మొత్తం 1000 కిలోమీటర్లు చేస్తూనే ఉన్నారు. ఓట్లు చోరీ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ దొంగలకే పెద్ద దొంగ, గజ దొంగ అంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలను రక్షించాలి, ప్రతి మనిషికి ఉన్నటువంటి హక్కుని, ఓటు హక్కుని వాళ్ళకి ఇవ్వాలి, ఓటు హక్కు దగ్గరే అంతా మోసం జరుగుతుందంటూ మాట్లాడుతూ బీహార్ మొత్తం ర్యాలీ చేస్తుంది. ఇప్పటికీ 65 లక్షల ఓట్లు తీసేశారు కదా, అందులో చనిపోయిన వారంటూ లిస్ట్ తీసిన వారందరితో రాహుల్ గాంధీ ఆల్రెడీ టీ తాగడం అయిపోయింది, అంతా అయిపోయింది, వాళ్ళంతా బ్రతికే ఉన్నారని ప్రూవ్ చేయడం జరిగింది. చాలా మీడియా ఛానల్స్ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చూడటం జరిగింది. రాహుల్ గాంధీ ఎంత సింపుల్గా ఉంటాడంటే సింపుల్గా రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్తూ బీహార్లో ఒక దగ్గర ఒక స్వీట్ షాప్లోకి వెళ్ళి అలా తిరిగి సింపుల్గా ప్రతి ఒక్కరిని తన సొంత వారిగా ట్రీట్ చేసుకుంటూ ఆర్భాటం లేకుండా ప్రజల మనిషిని అనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా రాహుల్ గాంధీ బిహేవ్ చేస్తున్నా అనమాట. ఈ విధంగా చూసుకుంటే రోజు రోజుకి రాహుల్ గాంధీ చరిష్మా పెరుగుతూ ఉంది. సౌత్ నుంచి కూడా మద్దతు పెరుగుతుంది, నార్త్ నుంచి కూడా మద్దతు పెరుగుతుంది. ప్రతి దగ్గర మోడీ దొంగ వ్యక్తి, దొంగగా ఈసీతో కలిసి ఓట్లు చోరీ చేశారనే వార్తని గాఢంగా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయాన్ని మాత్రం ఇప్పటివరకు రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు హాట్ లైన్లో రాహుల్ గాంధీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటారంట. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఒక ఆవిడ మాట్లాడుతూ బీహార్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వెంటనే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, బీజేపీని వదిలేస్తారు అని కూడా ఆవిడ హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా కామెంట్స్ మధ్యలో ఈ విధమైనటువంటి ర్యాలీ చేస్తూ ఇటువంటి ప్రజల మధ్యలో 1000 కిలోమీటర్లు నడుస్తూ బీజేపీని ఎండకడుతూ దాన్ని
దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యేలాగా వాడుతూ ఉన్నారు చూడండి, అది హైలైట్ అనమాట. ఇప్పుడు స్టాలిన్ కలిశాడు, రేపొద్దున ఇంకా ఎంతమంది కలుస్తారో చూడాలి. ముఖ్యంగా బీజేపీకి, మోడీకి, ఆర్ఎస్ఎస్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాలని వీళ్ళంతా ఫిక్స్ అయ్యారు. అది చేయగలిగితే చూద్దాం, లేదంటే మళ్ళీ మనకి మోడీయే సర్వస్వం. ఏమంటారు మీరు? మోడీ గారు ఓకేనా మళ్ళీ? ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.